ఈరోజు కథ అయితే బాలు వల్ల చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ప్రభావతి కూడా కొత్తగా మీనా శృతి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసి చెప్పండి. మీనా వాళ్ళ మావయ్యకి మాత్రమే భోజనం వడ్డించి మిగిలిన వాళ్ళని వడ్డించుకోమంటుంది కదా. ప్రభావతి మీ మావయ్యకి మాత్రమే వడ్డించావు, నేను మనిషిలా కనిపించట్లేదా అని ప్రభావతి అడుగుతుంది. నాకు ఒళ్ళు మండుతుందని చెప్తున్నాను. ఇదిగో నోరు మూసుకొని కూర్చున్నాడుగా, మీ అబ్బాయిని అడగండి అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఏమైందిరా, ఏం చేశారా మీరు అని ప్రభావతి అంటుంది. ఇక రవి ఏమో నేనేం చేస్తాను, మాకు అంత దమ్ము కూడా ఉందా అని అంటాడు. ఇక వాళ్ళు ముగ్గురు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే మీనా ఏమో లోపల నుంచి స్పూన్లు గట్లు అన్నీ కింద గట్టిగా విసిరికొడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. సత్యం మాత్రం ఏమీ మాట్లాడు. నాకు అనవసరం, మీరు ఏం చేసి ఉంటారో నాకు అర్థమైంది, మీ పాటలు మీరు పడండి, నేనైతే తినేసి వెళ్ళిపోతాను అని చెప్పి తను భోంచి చేస్తాడు. అదేంటి నాన్న, మమ్మల్ని చూస్తే జాలి అనిపించట్లేదా అని మనోజ్ అడుగుతూ ఉంటాడు. 30 ఏళ్ళుగా నేను కూడా బాధపడుతున్నాను, నన్ను చూసి ఎవరైనా జాలి పట్టారా, ఒక బాలుగాడు తప్ప అని చెప్పి దాన్ని భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు మాత్రం అమ్మ చూసావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే బాలు మనస్ ఇద్దరు కూడా మేడపైన ఉంటారు. ఇక తను వాళ్ళిద్దరు పక్క వేసుకుంటూ ఉంటారు పడుకోవడానికి. అక్కడికి రవి వస్తాడు. ఇదేంటి మీరు ఎక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. పానీపూరి బండివాడు మన డాబా మీద పెడుతున్నాడంట, అందుకే వచ్చామని చెప్పేసి బాలు అంటాడు. ఏంటి వెటకారంగా ఉందని చెప్పి రవి అంటాడు. లేకపోతే ఏంటి నువ్వెందుకు వచ్చావు, మేము ఎందుకు వచ్చామని చెప్పి బాలు అంటాడు. ఇక్కడ బాలు కాన్వర్జేషన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక ముగ్గురు కూడా పైన పడుకుని ఉంటారు. ఇక ప్రభావతి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇందులో సత్యం లోపలికి వెళ్తాడు. ఏంటండి ఏం జరుగుతుంది ఇంట్లో, బాలు మీనా ఇంకా శృతి రవి అలా ఉన్నారేంటి, ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు, ప్రశాంతత లేదు అని అంటూ ఉంటుంది. పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళది భార్యాభర్తల విషయం మనం కలెక్ట్ చేసుకోకూడదు అని సత్యం అంటాడు. కానీ ప్రభావతి మాత్రం వినిపించుకోకుండా ఏదో ఒకటి మాట్లాడుతుంటే సత్యానికి చిరాకు వచ్చి అక్కడి నుంచి తను కూడా మేడపైకి వెళ్ళిపోతాడు. వాళ్ళ కొడుకుని చూసి షాక్ అవుతారు. ఏంటన్నా నువ్వు కూడా వచ్చేసావా అని చెప్పేసి బాలు అంటాడు. ఇక్కడ కాన్వర్జేషన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మీ భార్యలు మీరే ప్రపంచం అనుకుని వచ్చారు, ఇలా తాగొస్తే బాధపడరా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడరా, ముందు మీ భార్యని ఎలా సర్ది చెప్పుకోవాలన్నది ఆలోచించుకోండి అని సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శృతి ఏమో రూమ్లో కూర్చొని చిప్స్ తింటూ చాలా తిట్టుకుంటూ ఉంటుంది రవిని. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. మీనాని చూడగానే నువ్వా రవి అనుకున్నాను, డోర్ వేసేయ్ అని అంటుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేస్తారు. రవి ఏమో అని అంటూ ఉంటుంది మీనా. నేను తిట్టిన తిట్లకి ఏమీ రాడలే, వెళ్ళి చూడు అని చెప్పి శృతి అంటుంది. డోర్ ఓపెన్ చేస్తే రోహిణి ఉంటుంది. అదేంటి మీ ఇద్దరు కూర్చొని తింటున్నారా, ఏ నన్ను పిలవచ్చు కదా అని రోహిణి అంటుంది. సీక్రెట్గా మింగడం నీకు అలవాటుగా, ఆల్రెడీ మింగేసి ఉంటావు అనుకున్నాను అని శృతి అంటుంది. అలా మాట్లాడతావేంటి అని రోహిణి అనగానే ఏదో చిన్నపిల్ల, రా నువ్వు కూర్చో అని మీనా అంటుంది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఎవరో వచ్చి డోర్ కొడతారు. ఎవరు హస్బెండ్ అయితే వాళ్ళే తోసేయాలి రండి అని మీనా అంటుంది. ముగ్గురు కూడా నిలబడి ఉంటారు. ఇక ప్రభావతి ఏమో ఎదురుగా నిలబడి ఉంటుంది. మీరేంటి అని అనగానే మీ వల్ల నేను కూడా మా ఆయనతో గొడవ పడ్డాను అని ప్రభావతి అంటుంది. రండి ఈరోజు నలుగురు ఇక్కడే అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నలుగురు కూడా మంచం మీద కూర్చొని చిప్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అయితే తెల్లారుతుంది. మీనా అయితే కళ్యాణ్ ఇంట్లో పెళ్ళికి కొన్ని డెకరేషన్స్ ఒప్పుకుంటుంది కదా, సో తను కార్ డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇక చింతమనేది ఇదంతా చూసి ఎలా అయినా సరే ఇదంతా చెడగొట్టాలనుకుంటుంది. రౌడీలు వెళ్ళి ఈ కార్ డెకరేషన్ ఏం బాగాలేదు, పీక్ పాడేయండి అని చెప్పి మొత్తం అంతా పీకేస్తారు. అయితే ఇదంతా కూడా ఊహించుకుంటుంది మీనా ఏడ్చినట్టు గట్ట. ఇక నిజంగానే అలా చేయమని చింతమని చెప్తుంది. వెళ్ళి డెకరేషన్ బాగాలేదు మేమే పీకేస్తాం అనుకనే ఏరా వేయండి చూద్దాం అని చెప్పి మీనా తన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళని కొట్టడానికి వెళ్తారు. ఇదంతా చూసి చింతమని షాక్ అవుతుంది. ఇంతలో కళ్యాణ్ బయటకు వస్తాడు. డెకరేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, అనుకున్న దానికన్నా 5,000 పేమెంట్ ఎక్కువ ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు. ఇంతలో చింతమని వచ్చి మా డెకరేషన్ ఎలా ఉంది సార్ అని అడగగానే ఇంగ్లీష్ వాసన వచ్చింది. నేనంతా కూడా తెలుగుదనం ఎక్స్పెక్ట్ చేశాను, మీరు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ యూస్ చేశారు, ఫొటోస్లో బాగుంటాయి కానీ న్యాచురల్గా కాదు, వీళ్ళకి 5,000 తక్కువ ఇవ్వండి అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. చింతమణికి చాలా కోపం వస్తూ ఉంటుంది. మీనాకి వార్నింగ్ ఇస్తుంది. మీనా కూడా తిరిగి తనకు వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడతో ఇక్కడ కాన్వర్జేషన్ అయితే పూర్తవుతుంది. నెక్స్ట్ సీన్లో అయితే మనోజ్ ఇంకా రోహిణి ఇద్దరు కూడా గుడికి వస్తారు. వాళ్ళు చూసి మీనా వాళ్ళ అమ్మ గుడికి వచ్చారా, పువ్వులు కావాలని హడావిడి చేస్తుంది. ఏం అవసరం లేదని చెప్పి రోహిణి అంటుంది. ఇంట్లో పోలీసులు వస్తారు. ఇక్కడే అని చెప్పేసి మనోజ్ వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. అయితే ఇదంతా చూసిన తర్వాత తను మీనాకి ఫోన్ చేసి చెప్తుంది, ఇలా రోహిణి మనోజ్ గుడికి వచ్చారని చెప్పేసి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.